ప్రజా సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తుందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని తెల్లాపూర్ మున్సిపల్ నూతన మున్సిపల్ పరిపాలన భవనాన్ని ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డితో కలిసి ప్రారంభించారు మంత్రి. ఆ తర్వాత భారీ జాతీయ జెండా, మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించారు. 2 కోట్ల వ్యయంతో నిర్మించనున్న గద్దరు మల్టీపర్పస్ ఆడిటోరియం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు నేతలు. ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే ప్రతి పనిలో ప్రజలు సహకరించాలని కోరారు మంత్రి రాజనరసింహ. తెల్లాపూరుకు ఎంతో చారిత్రాత్మక నేపథ్యం ఉందన్నారు ఎంపీ రఘునందన్. తెలంగాణపురం అనే పేరును పెట్టే అంశంపై ప్రభుత్వం పరిశీలించాలని కోరారు ఎంపీ. తెలంగాణకు బలమే చెరువులు, కుంటలు, కాలువలు. కాలువలను, చెరువులను, కుంటలని మనం కాపాడుకోకపోతే మన ప్రకృతితోటి చెలగాటమాడుతున్న వాళ్ళం. ప్రకృతిని ఎప్పుడు మీరు ఆగ్రహం వచ్చేటట్టు మన ప్రవర్తన ఉండకూడదు. ప్రకృతి తిరగబడితే మనం బ్రతకలేదు. అందరికీ అన్ని ఆశలు కరెక్టే, కాదంటలేను. కానీ దేనికి గౌరవం ఇవ్వాలో, కాపాడుకోవాలో ఆ పని మనం చేయాలి. ప్రధానంగా చెరువులు, కుంటలు, దానికి సంబంధించిన ఛానల్స్, దీనిపైన మాత్రం వ్యక్తిగతంగా నేను, దానికి తోడు ప్రభుత్వం కూడా చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తుంది. We will try to protect every lake, every channel, every source which is connected to the lake. ప్రధానంగా 4-5 అంశాలు లేవనెత్తారు. అందులో 2 కూడా ఈ శాఖకు సంబంధించినవి, మీద కేంద్రానికి సంబంధించినవి, అవి కూడా రైల్వేస్ కు సంబంధించినవి. మొట్టమొదట మా జాయింట్ కలెక్టర్ తెలియజేసిందంటే ఈ 428 ఎకరాల T5 జోన్కు సంబంధించిన రెవెన్యూ రికార్డ్స్ తనిఖీ చేసి పరిస్థితి ఏమున్నది అనేది ఒకసారి మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. సో విల్ హ్యావ్ ఎ రివ్యూ ఆన్ ద రెవెన్యూ యాక్టివిటీ ఇన్ ద డిస్ట్రిక్ట్. యూ విల్ ఇంక్లూడ్ దిస్ ఆల్సో. రెండోది కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ అనేది ఎదురు నాగరిపల్లి కానీ ఎంఐజే కానీ దానికి రాష్ట్ర సహకారం, దాని వంతు బాధ్యత నెరవేర్చని చెప్పేసి తెలియజేస్తూ, రాబోయే 4 సంవత్సరాలు మా ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు సేవలు అందియాలి. సంక్షేమమే కాదు, అభివృద్ధి, విజన్తో కూడిన అభివృద్ధి ఉండాలి. ఆ దిశగా మేము నడవాలి. ఇకపోతే ఈ ప్రాంతంలో ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు మేజర్గా 3 సమస్యలు మా దృష్టికి వచ్చినాయి, మంత్రి గారి దృష్టికి. ఇందాక చైర్పర్సన్ గారు కూడా అవే తీసుకొచ్చి ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి, సర్వీస్ రోడ్, కొల్లూరు దగ్గర ఉన్నటువంటి సర్వీస్ రోడ్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ రైల్వే బ్రిడ్జి పూర్తిగా వస్తుందన్న, డిసెంబర్ కల్లా రైల్వే బ్రిడ్జి పూర్తి చేస్తామని చెప్తా ఉన్నారు. ఈదులాగలపల్లి దగ్గర ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జి, రైల్వే డిపార్ట్మెంట్ తన వంతు పాత్రని తాను పూర్తి చేస్తుందన్న. ఇటువైపు అటువైపు సర్వీస్ రోడ్ కనెక్టివిటీని కల్పాల్సినటువంటి బాధ్యత హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ అనేటువంటి హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మీద ఆధారపడి ఉంటుందన్న. నిన్ననే సౌత్ సెంట్రల్ రైల్వే GM గారితో మీటింగ్ జరిపినప్పుడు మీకు ఒక రిప్రజెంటేషన్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురామని వారు చెప్పినారన్న. దయచేసి అదొకటి తొందరగా HGC తో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే ఇక్కడ 3 సమస్యలైనా MIG phase 2 పోవడానికి ఒకటి రైల్వే అండర్ బ్రిడ్జ్ ఉంది. ఇది ఎప్పుడో రైల్వే లేన్ వేసినటువంటి కొత్తలో వేసిండ్రు. ఆ రోజు ఉన్న జనాభాకి ఈ రోజు ఉన్నటువంటి జనాభాకి ఈ రైల్వే అండర్ బ్రిడ్జ్ ఒకటి చాలా ఇబ్బందిగా ఉంది. రైల్వే డిపార్ట్మెంట్ పని చేయడానికి సిద్ధంగా ఉంది. కనెక్టివిటీ ఇవ్వాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అప్పీల్, ఈ పక్కన ఆ పక్కన కొంత కనెక్టివిటీ సర్వీస్ రోడ్ అవసరం ఉంటుంది. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయాల్సిందిగా